ప్రియమైనటువంటి దేవుని వారలారా, ట్యూన్ ఎక్కువైపోయింది. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము యేసు పాత్ర కల్పితమా నిజమా? యేసు పాత్ర కల్పితమా నిజమా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రైస్తవ్యానికి మూల పురుషుడు యేసుక్రీస్తుల వారు. క్రైస్తవులకి పునాది యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు నిజమైనటువంటి వాడుగా చరిత్రలో ఎక్కడా అతడు కనిపించడు. క్రీస్తు అనేటువంటి పాత్ర కల్పితము అని గడిచిన 5-6 శతాబ్దాలుగా కొంతమంది నాస్తికులు మరియు మతోన్మాదులైనటువంటి వారు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఆ పేరట సాహిత్యాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. ప్రియులారా, అలాంటి క్రమములో ఈ 21వ శతాబ్దంలో కూడా దాన్ని కొనసాగించేటువంటి వారుగా కొంతమంది కనబడుచూ ఉన్నారు. ఒకసారి చిన్న క్లిప్పు నేను ప్లే చేస్తాను. ఆ వాయిస్ మాత్రమే మీరు వినటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏరోప్లేన్ మీద పెట్టినాను. అసలు పుట్టనే లేదు. ఖచ్చితంగా యేసు పుట్టాడు అనేది నా అభిప్రాయం. యేసు పుట్టలేదు అనేది నా అభిప్రాయం కూడా. ఖచ్చితంగా నేను కరుణాకరణతో ఏకీభవిస్తున్నాను. యేసు ప్రభు అయితే పుట్టారు అంటే ప్రతిసారి కూడా అవును అనేవాడికి మనం వాడి మీద తోసేసి వాడే నిరూపించాలి, కాదు అని మేము కూర్చుంటామంటే కుదరదు. మీరు బైబిల్లో చూస్తే యేసు ఎక్కడ కూడా ధీరుడిగా కనపడ్డాడు. కల్పిత క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది? అసలు బ్రహ్మాండ సూపర్ మ్యాన్లా ఉంటాడు. ఇలా జస్ట్ ఇది వీడియోకు ముందు వచ్చేటువంటి ప్రమోషన్ను, దాంట్లో శివశక్తి అధినేత కరుణాకరు సుగుణ, అలాగే హిందూ జనశక్తి అధినేత లలిత్ కుమారు, అలాగే మిగిలిన కొంతమంది ప్రవీణ్ సో అండ్ సో పర్సన్స్ ఉన్నారు. ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్, వీళ్ళందరూ మాట్లాడుతూ యేసుక్రీస్తు అసలు పుట్టలేదు అని ఒకరు, అది కల్పితము అని మరికొందరు. ఇక కరుణాకర్ సుగుణ యేసు పుట్టాడు ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను, కానీ ఆయన బోధించినటువంటి బోధనలు నిజమైనటువంటి దేవుడిని గురించినటువంటి బోధనలు అతడు చేయలేదు. దేవుని మాటలతో అతడు విభేదించాడు. తనదైనటువంటి శైలిలో ఆయన బోధించి ఆయన ముద్ర వేసుకొని వెళ్ళాడు. మత మార్పిడికి ఒక ఆద్యుడిగా నిలిచాడు అని చెప్పి తనదైనటువంటి శైలిలో అతడు మాట్లాడటం జరిగింది. అయితే ఇదే శివశక్తికి సంబంధించినటువంటి ఒక సభ్యుడు గడిచిన 2 వారాల క్రితము, బహుశా ఎగ్జాక్ట్ డేట్ నాకు ఐడియా లేదు, మెసేజ్లు పెట్టాడు. నేను లైట్గా తీసుకున్నాను. తర్వాత ఫోన్ కాల్ చేశాడు. నేను అప్పుడు ఏదో ప్రోగ్రాంలో బిజీగా ఉన్నాను. తర్వాత చేయమన్నాను, తర్వాత చేశాడు. ఇలా చాలా కమ్యూనికేషన్ జరిగింది. దాంట్లో
ఆయన తనదైనటువంటి ఉత్సాహముతో హైందవ మెజారిటీలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అయినటువంటి శివశక్తిలో నేను సభ్యుడను, నేను ఎలా మాట్లాడినా నడుస్తుంది అనేటువంటి ఒక విధానంతో అతడు అవహేళనగా అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. ఆ క్లిప్ నేను ప్లే చేయట్లేదు, కానీ అతనికి నాకు జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది ఒకసారి ప్లే చేస్తాను. హలో సార్, నమస్తే అండి. బ్రదర్ బాగున్నారా? బాగున్నా సార్, మీరు బాగున్నారా? మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? నాది వాస్తవంగా అయితే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ సార్. నేను ఉండేదేమో ఉప్పల్, హైదరాబాద్. ఉప్పల్ సార్, ఉప్పల్ హైదరాబాద్. ఉప్పల్ ఎక్కడ? హైదరాబాద్ సార్, ఉప్పల్. ఉప్పల్లో ఎక్కడ అంటున్నా? ఉప్పల్ ప్రశాంత్ నగర్. ఓకే, జస్ట్ మీకు ఒక మెసేజ్ పెట్టాను, చూసారా సార్? అది మార్నింగా? మీ మీద కాదు సార్, అది ఒక సబ్జెక్ట్ గురించి మీకు మెసేజ్ పెట్టాను నేను. అది మీరు చూసినారు అంటే చూసాను నేను, మీరు చూసినట్టు. ఈ రోజు పెట్టారా, మొన్న పెట్టారా అంటున్నా? ఈ రోజు పెట్టాను సార్, మార్నింగ్. మీరు చూసారు దాన్ని? చెప్పండి. దానిపైన ఏమైనా మీరు స్పందిస్తారా సార్? ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఒకసారి రివీల్ చేయండి దాన్ని. రివీల్ అంటే ఏం లేదు సార్. వాయిస్ క్లారిటీ ఉందా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు. ఒక అతను ఒక చిన్న వాక్యం పెట్టాడు. అదేమనంటే, అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసం ఏదో చెప్పాడు. దాన్ని అద్వితీయ కుమారుడు అంటే ఎంతో ప్రేమించాను గాక ఆయన తన అద్వితీయ కుమారుడుగా అని చెప్పాడు. అది ఇంతకీ దేవుడు ఎవరు, అద్వితీయ ఎవరో పెట్టింది మనకి ఎందుకులేండి, కానీ కాస్త క్లారిటీ ఇస్తారా అని అడిగాను. ఇప్పుడు ఎవరో పెట్టింది దాని గురించి కాదు, కానీ మీరు నన్ను ఏమడగ, నా అభిప్రాయం అది. మీరు నన్ను ఏమడగాలనుకుంటున్నారో అడగండి. మిమ్మల్ని నేను యేసు ఈ సృష్టిలో అంటే ఐ మీన్ హిస్టారికల్గా ఈ సృష్టిలో ఉన్నాడా, వచ్చాడా నేను అడగాలనుకుంటున్నాను. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం, అదే నెట్వర్క్ ప్రాపర్గా చూస్తుంటే. ఇప్పుడు వినపడుతుందా సార్? వినపడ్డది. మీరు చెప్పింది అర్థమైందిలే కానీ ఓకే, ఒక లెటర్స్ మిస్ అవుతున్నాయి చూడండి. అయితే ఇప్పుడు చరిత్రపరంగా యేసు ప్రభు ఈ లోకంలో ఉండేనా, ఉన్నాడా అనేది ప్రశ్న. అవునండి, అవునండి. మీరు ఇప్పుడు అదే శివశక్తికి సంబంధించినటువంటి మెంబర్ ఉన్నట్టుగా మీరు పరిచయం చేసుకున్నారు. అవునండి, అవునండి. శివశక్తి కరుణాకర్ గారు ఆల్రెడీ దీని గురించి క్లారిటీ ఇచ్చాడు కదండి. ఏదండి? యేసుప్రభు లోకంలో ఉన్నాడు, వచ్చిండు, చరిత్రపరంగా ఆయన పుట్టిండు అని చెప్పి ఆయన మాట్లాడింది కదా. అంటే సార్ ఇది నా అభిప్రాయం. ఇది నేను మరి మీ అభిప్రాయం అన్నప్పుడు మీరు బిలాంగ్స్ టు శివశక్తి కాబట్టి మీ వాయిస్ ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు శివశక్తులు చాలా మంది ఉన్నారు, ఒక్కొక్క వక్త ఒక రకంగా మాట్లాడతారు. అట్లా మాట్లాడద్దు కదా. వినండి, చెట్లపల్లి ఆయన పేరు చెట్లపల్లి అని వస్తుంది. ఆయన ఒక్కో అంశం తీసుకుంటాడు. మా కరుణాకర్ గారు ఒక అంశం తీసుకుంటారు. అది కాదు సార్, ఇప్పుడు మీరు కరుణాకర్ గారి వాయిస్ తోటి అంటే ఆయన ఇచ్చిన వివరణ తోటి మీరు ఏకీభవిస్తున్నారా, విభేదిస్తున్నారా? నేను ఆయనతో విభేదించట్లేదు. ఆయన పందాలు ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. అట్లా కాదు, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు మాట్లాడాలంటే కాదు కదమ్మా. ఇది నా పర్సనల్, వ్యక్తిగతంగా అడుగుతున్నాను. మీరు వ్యక్తిగతంగా అడుగుతున్నట్టు ఓకే, ఇది అఫీషియల్ గా ఫస్ట్ నాకు ఆ క్లారిటీ ఇవ్వండి. కరుణాకర్ గారు మా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో దాంతో మీరు ఏకీభవిస్తున్నారో విభేదిస్తున్నారా? నాకు అది ఇచ్చిన తర్వాత మీకు వెళ్దాం. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు అట్లా
ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా అది చెప్పండి నాకు. నేను విభేదించట్లేదు, ఏకీభవించట్లేదు. ఇక అట్లా అన్నప్పుడు అనవసరం కదా మాట్లాడు. నేను ఇది నా పర్సనల్, అదొద్దు. అంటే నాకు వచ్చిన డౌట్. నాకు ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మీ ఫౌండర్ మీ హెడ్ ఆయనతో మీరు ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా అని చెప్పిన తర్వాత మనం ఇంకా ఫర్దర్ ఏమంటే ముందుగా మాట్లాడుకుందాం. అందులో అయితే ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పారు మరి అని చెప్పిన తర్వాత మనం ఇంకా ఫర్దర్ ఏమంటే ముందుగా మాట్లాడుకుందాం. అందులో అయితే ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పారు మరి ఏసనేది నిజం కాదు, మాకు కూడా క్లారిటీ లేదు. అది క్లారిటీ ఈ రోజు కూడా మాట్లాడతాడండి. ఒక వీడియో కావాలంటే మీకు ఒక వీడియో పెడతాను. ఆ వీడియో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ లేకుండా ఉన్నాడని నమ్ముతున్నానని ఆయన ఎట్లా అంటాడు? అదే కదా, ఇప్పుడు ఆయన ఈరోజు ఒక వీడియో చేశారు ట్రీ మీడియాలో. రోజుకో వీడియో చేస్తానంటే కాదు కదా, ఏదో ఒక క్లారిటీ మీద ఉండాలా. ట్రీ మీడియాలో ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఏమంటే సారాంశం ఏమంటే, మీకు ఐడియా ఉందా? కరుణాకర్ గారు మాట్లాడింది మీకు ఐడియా ఉందా? యేసుక్రీస్తు జన్మించిండు, ఉన్నాడు అని నమ్ముతున్నాను అని చెప్పినటువంటి ఆ మాట మీకు ఐడియా ఉందా? నాకు ఐడియా ఉందండి, ప్రతిదీ మాకు ఐడియా ఉంది. సరే, దానితోటి ఇప్పుడు ఆ మాటతోటి మీరు ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా? నేను ఏకీపించట్లేదు, నేను చెప్పాను కదా ఏకీపించట్లేదు. మీరు ఏదో ఒకటి చెప్తాను. ఏమంటున్నానంటే ఇది నా పర్సనల్, ఏదో ఒకటి దాని నో సార్ సత్యనారాయణ గారు చెప్పండి. దానితో మీరు అది ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా అనేటువంటి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత మీరు ఏదన్నా చెప్పండి అభిప్రాయం. మళ్ళీ ఆఫ్టర్ దట్ మనం మాట్లాడదాం. కానీ ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా అనేటువంటిది రమేష్ గారు మీరు కన్ఫర్మ్ చేయాలి. రమేష్ గారు నాకు క్లారిటీ ఇవ్వరా? నేను అడిగిన దానికి మీరు చెప్పకుండా నన్ను మళ్ళీ క్లారిటీ ఇస్తారా ఇవ్వరా అని అడుగుతుంది. అతని పందాలో అతను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. అతని పంతాలో ఆయన మాట్లాడిందండి, దానితో మీరు ఏకీభవిస్తారా విభేదిస్తారా? అవునా కాదా చెప్పండి. నో నేను పోస్ట్ అన్ని కూడా నేను ఏకీభవించలేను, అలాగని వ్యతిరేకించను. అట్లయితే నీతో నేను మాట్లాడలేను. సరే, ఓకే, ఇట్స్ ఓకే, ఉంటానండి. ఇది జరిగినటువంటి సంభాషణ. చాలామంది మన సహోదరులు ఏమన్నారు అని అంటే, ఆయనకు సువార్త చెప్పేటువంటి అవకాశం మిస్ అయిందేమో అన్నటువంటి సలహా నాకు ఇవ్వటం జరిగింది. అంటే మాట్లాడితే బాగుండేదేమో. యాక్చువల్గా ఇతడు తెలుసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఫోన్ కాలు కాదు అది, మొదటిది. రెండవది, యేసుక్రీస్తుని గురించి అసలు పరిచయమే లేకుండా మాట్లాడుతున్నటువంటి వాడు కాదు ఆయన. యేసుక్రీస్తు గురించి తెలుసు. యూట్యూబ్లో సోషల్ మీడియాలో నెంబర్ ఆఫ్ మెసేజ్లు అతడు విన్నాడు, గమనించాడు. కానీ మతోన్మాదపు దృష్టితో క్రీస్తు తప్పు అనేటువంటి విషయాన్ని ప్రజలలోనికి బలంగా తీసుకెళ్ళి క్రీస్తును క్రైస్తవ్యాన్ని నిర్వీర్యము చేయాలి అనేటువంటి దురుద్దేశముతో అతడు ఫోన్ చేయటం జరిగింది. నేను శివశక్తికి సంబంధించిన సభ్యుణ్ణి అని అన్నాడు. నేను మీకు అటెన్షన్ చేస్తూ జాగ్రత్తగా వినండి అని ఒక మాట చెప్పాను. మీ బాస్, మీ నాయకుడు కరుణాకర్ సుగుణ వెరీ క్లియర్గా మీకు ముందు వినిపించిన వీడియోలో యేసుక్రీస్తు జన్మించాడని ఉన్నాడని నేను నమ్ముచున్నాను అని అన్నాడు ఆయన. అన్నప్పుడు ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే దాంతో ఏకీభవించాలి కదా. పోనీ అతనికి నువ్వు చెప్పలేదనుకో, నాకు చెప్పాలి కదా. నువ్వు ఏకీభవిస్తున్నావా విభేదిస్తున్నావా? అప్పుడు ఒక మాట అన్నాను, నువ్వు ఏదో ఒకటి చెప్పు, ఆ తదుపరి మాట్లాడుదాము అని అన్నాను. కానీ ఆయన దాట వేశాడు. అంటే ఇప్పుడు ఎలా అనంటే, నువ్వు ఎవరి వలన ఏ శక్తి వలన నువ్వు ఈ కార్యములు చేస్తున్నావు అని పరిసయ్యులు యేసయ్యని అడిగినప్పుడు, నో,
యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిసం పరలోకము నుండి కలిగిందా లేక ఈ లోక సంబంధంగా శరీరపరంగా జరిగిందా మీరు చెప్పండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అది ఎలా జరిగిందో మేము చెప్పలేము అని అన్నారు. అలాంటప్పుడు నేను కూడా మీకు సమాధానము, అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నేను చెప్పినా మీరు స్వీకరించేటువంటి మనసుతో ఉండరు కాబట్టి నేను చెప్పి కూడా వ్యర్థమైపోతుంది. పందుల ముందు ముత్యాలు పోయలేను, అది నేను చెప్పినటువంటి మాట. ఓకే, తర్వాత ఇప్పుడు లేట్ అవుతుందేమో కానీ వాట్సాప్లో తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు ఆయన పేరు జ్ఞాపకం లేదు కనుక టైప్ చేయడం కష్టమవుతుంది. ఏమని పెట్టాడు అని అంటే, యెరూషలేము గురించి కానీ దావీదు గురించి కానీ అబ్రహాము గురించి కానీ, అంటే నాకు కొంచెం జ్ఞాపకంనే చెప్తున్నాను, అన్నీ పర్ఫెక్ట్ జ్ఞాపకం లేవు. ఈ రోమన్ చక్రవర్తుల గురించి కానీ, పిలాతు గురించి కానీ, హేరోదు గురించి కానీ, వీళ్ళందరి ఇంకా సోకాళ్ళు ప్లేసులు కొన్ని చెప్పాడు. ఇవి కాకుండా, ఇవి ఆధారాలుగా చూపించకుండా యేసుక్రీస్తు ఉన్నాడని, బైబిల్ నిజమని మీరు నిరూపిస్తారా? నిరూపించేవారు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు అని ఒక నెంబర్ పెట్టాడు. అడ్డదిడ్డమైనటువంటి ప్రశ్న అది, అర్థం లేనటువంటి మెసేజ్ అది. ఇప్పుడు ఉన్న చారిత్రకపరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారాలు కాకుండా యేసుక్రీస్తు ఉన్నాడని నిరూపించుము అనంటే నీకు ప్రాంతాలు వద్దు, వ్యక్తులు వద్దు. మరి యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడని నీకు నిరూపణ కావాలి. ఏం పట్టుకొని నీకు నిరూపణ చేయాలి అంటే, వీళ్ళకు మెదడు లేదు, ఆలోచన జ్ఞానము వివేకము లేదు, మంచితనము లేదు, స్వాగతించేటువంటి గుణము లేదు, స్వీకరించేటువంటి గుణము లేదు. ఎంతసేపు తప్పు పడుదామా అనేటువంటి దురుద్దేశంతో ఉన్నారు గనక, ఇప్పుడు చూడండి, బైబిల్ అనేటువంటి ఈ పుస్తకము ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కాలము, స్థలము, పురావస్తు, వంశాలు, ప్రవచనాలు తదితరమైనటువంటివన్నీ కూడా చూపిస్తూ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని విశదీకరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తులు ఆ స్థలాలు పక్కకు పెట్టి యేసు ఉన్నాడని నిరూపించుము అనంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, మీరు బైబిల్ పక్కకు పెట్టి లోకములో ఉండేటువంటి చరిత్ర ఏదైనా ఉంటే దానిని బట్టి యేసు ఉన్నాడని నిరూపించండి అనేది ఆయన వర్షన్. ఓకే, ఇప్పుడు నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనికి వస్తాను. ఏంటి, ఒక చరిత్ర, ఇదిగో ఇతడు ఉన్నాడు, ఇతడు ఇది చేశాడు అని చెప్పాలి అనంటే ముందు ఏమేం కావాలి? ఒకటి కాలం, రెండవది స్థలం, మూడవది వంశం. ఓకేనా? ఇవి ప్రాముఖ్యమైనటువంటివి. ఇక తదుపరి బైబిల్తో మనం బైబిల్ కోణములో ప్రజెంట్ చేసేటప్పుడు చరిత్ర, తదుపరి చివరిది ప్రవచనాలు. ఓకే, వీటన్నిటిని బట్టి క్రీస్తు చరిత్రలో ఉన్నాడని నికార్సత్తుగా బల్లగుద్ది ప్రపంచం నడిబొడ్డున పతాకం ఎగిరేసి చెప్పొచ్చు, యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు. ముందుగా ఇందులో కాలం గురించి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తుల వారు ఈ లోకములోనికి రాకమునుపు కాలాన్ని ఎలా లెక్కించారు? ప్రపంచానికి ఒక ప్రాతిపాదిక ఉన్నదా? ఏమండి, ప్రపంచానికంటూ ఒక ప్రమాణపూరితమైనటువంటి సమయం ఉందా? తేదీ ఉందా? ఇండియాలో ఇండియన్స్ వాళ్ళ కాలాలను వాళ్ళు లెక్కించుకున్నారు. శాతవాహన శకం అంటూ
లేకుంటే మౌర్య చక్రవర్తులు పరిపాలించిన కాలం అంటూ, కాకతీయుల కాలం అంటూ, ఇలా వారు వారి సమయాలను చెప్పుకున్నారు, వారి దేశాలలో జరిగినట్టు సంఘటనలను బట్టి. అలాగే ప్రతి దేశములోనూ. కానీ యేసు ప్రభువుల వారు జన్మించిన తర్వాత మీరందరూ స్కూల్ స్టాండర్డ్లలో సోషల్ స్టడీ చదివినప్పుడు అక్కడ ఏ రాజు ఎప్పుడు ఎక్కడ పరిపాలించాడు, ఎవరు ఎవరి మీద దండయాత్ర చేశారు, ఎప్పుడు చేశారు అనేటువంటి విషయాలను చెప్పే ముందు మీరు గమనించి ఉంటారు కదా, క్రీస్తుకు పూర్వము అలాగే క్రీస్తు శకము అనే అక్షరాలని మీరు గమనించి ఉంటారు. ఏమండి, క్రీస్తుకు పూర్వము అంటే దాని అర్థం ఏంటి? ఈ క్రీస్తు లోకములోనికి రాకమునుపు జరిగినటువంటి సంఘటనలు. ఓకే, క్రీస్తు శకము అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు యేసుల వారు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు. ఇప్పుడు 2025 సంవత్సరము అని అంటున్నామంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు శకం 2025 అనగా క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అంటే 2025 సంవత్సరాలు అవుతుంది అని ఇంత క్లియర్గా ఉంది. ఓకే, దీనిని ఎవరు ఎప్పుడు ఎలా నిర్ధారించారు అనంటే, ఎప్పుడైనా కూడా మీరు చాలామందిని గమనించి ఉంటారు, భారతరత్న అనేటువంటి అత్యంత గొప్పదైనటువంటి భారతదేశపు పురస్కారం అది ఎవరికి ఇస్తారు? చాలామందిలో జరిగినటువంటి విషయం, ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనంటే ప్రముఖులైనటువంటి వారికి ఇచ్చినటువంటి వారిలో చాలామంది మరణించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి భారతరత్నలు ఇచ్చారు. అంటే మదర్ తెరిసాకి ఎప్పుడు ఇచ్చారు? అవునా? ఎందుకు అనంటే వారు బ్రతికి ఉన్నప్పుడు వారి గొప్పతనాన్ని ఇంకా భారతదేశ ప్రభుత్వం గుర్తించలేదు, గమనించుకోలేదు అంతని అర్థం. అవునా? వారు వెళ్ళిపోయిన తర్వాత ఎంటైర్ సంబంధిత వ్యక్తి యొక్క చరిత్ర, తాను చేసినట్టు గొప్ప పనులు, వాళ్ళు చేసినట్టు పనుల మూలంగా ఈ దేశానికి జరిగిన మేలు, ప్రజలకి జరిగినటువంటి మేలు ఏంటి అని గుర్తించి, నిజంగా ఇలాంటి వ్యక్తులు అరుదు, వీరు జాతి రత్నాలు అని చెప్పి గుర్తించి వారికి భారతరత్న అనేటువంటి అవార్డులు ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఆలస్యంగా గుర్తించారు అని చెప్పడానికి మాట తీసుకున్నాను. అలాగే యేసు ప్రభుల వారు బోధించినప్పుడు అతన్ని అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకోవటమే ఎక్కువైంది. అప్పుడు గుర్తించేటువంటి పరిస్థితి లేదు. తన ప్రజలైనా తన జాతి వారైనా, అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి రోమను చక్రవర్తులైనా అతన్ని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకున్నారు గనుకనే అతన్ని సిలువ వేసి చంపేశారు. కానీ అతని గొప్పతనము ఏంటి అనేటువంటిది అపోస్తలు లాంటి శిష్యులు బోధించిన తర్వాత రోమను మహాసామ్రాజ్య చక్రవర్తి, మహాసామ్రాజ్యం అంటే ఓ పట్టణాన్ని పరిపాలించే వ్యక్తి కాదు ఆయన, ఒక దేశాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి కాదు ఆయన, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి. అప్పటికి అప్రాక్సిమేట్లీ, అంటే ఇది పారసీకులు వచ్చిన తర్వాత అక్యురేట్ నెంబర్ ఇచ్చారు, అంటే ఆ తర్వాత ఇంకా సామంత రాజ్యాలు పెరుగుతాయి తప్ప తరగడానికి అవకాశం ఉండదు. అంటే అప్పటికే పర్షియన్ కాలంలో 120 సామంత రాజ్యాలు ఉన్నాయి. వాటన్నిటికీ అధిపతి చక్రవర్తి. ఆ 120 సంస్థానాలలో భారతదేశం కూడా ఒకటి. ఓకే, అంటే భారతదేశానికి చక్రవర్తి ఎవరు అనంటే 4వ శతాబ్దంలో, అనగా 365వ సంవత్సరంలో, 65వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి యేసుక్రీస్తును గురించినటువంటి గొప్పతనాన్ని విని
నిజంగా దేవుణ్ణి బట్టబయలుగా మాకు అర్థం చేయించగలిగినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సమాజ ఉద్ధారకుడు, సమాజానికి ఎంతో మేలు చేశాడు. యేసుక్రీస్తే దేవునికి మనల్ని దగ్గరగా చేసేటువంటి వాడు. యేసుక్రీస్తు ద్వారానే జీవమున్నది, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ ఉన్నది, యేసుక్రీస్తు ద్వారానే భవిష్యత్తు ఉన్నది అని ఇంకా అనేక విషయాలు. ఒక చక్రవర్తి కదండి, ఎంత స్టడీ చేస్తాడు ఆయన, ఎంత మెటీరియల్ సేకరించుకుంటాడు ఆయన. అంత మెటీరియల్ స్వీకరించుకొని అతడే మార్గం, జీవం, సత్యం అని నమ్మి బాప్తిసం తీసుకొని మొట్టమొదటి ప్రపంచ చక్రవర్తి క్రైస్తవుడిగా మారినటువంటి వాడుగా గుర్తింపు నొందుకున్నాడు. కాన్స్టాంటైన్ తప్ప కాన్స్టాంటైన్ చరిత్రలో లేడా? అతడు రోమా సామ్రాజ్యపు అధినేత కాదా? అసలు రోమా సామ్రాజ్యం అనేది ఒకటి లేదా? ఆ రోమ్ అనేటువంటి పట్టణం ఇప్పుడు ప్రపంచ పట్టణంలో ఎక్కడైనా కనబడుతుందా? అది కేంద్రంగా ఉన్నటువంటి దేశం పేరు ప్రపంచ పట్టణంలో కనబడుతుందా? ఇదంతా నిజమైనప్పుడు అందులోని చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటైన్ నేను యేసును నమ్ముచున్నాను అన్నప్పుడు, కాన్స్టాంటైన్ నమ్మినటువంటి నీవు కాన్స్టాంటైన్ యొక్క స్టేట్మెంట్ని ఎందుకు నమ్మలేకపోతున్నావు అనంటే, నీకు మతం అనేటువంటి ఒక జబ్బు పట్టింది గనక నీ కళ్ళు చూడలేకపోతున్నాయి, నీ చెవులు వినలేకపోతున్నాయి, నీ మనస్సు స్వీకరించలేకపోతున్నది. ఓకే, అయితే అతని తర్వాత 525వ సంవత్సరము క్రీస్తు శకం 520, చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నోట్బుక్లు ఉన్నవారు రాసుకుంటే మీకు ప్రయోజనం. ఇప్పుడు వింటున్నప్పుడు ఇంతే కదా, వింటున్నాను, ఓకే తెలుసు కదా అనిపిస్తుంది, కానీ తర్వాత మర్చిపోతారు మీరు, ఎందుకంటే నాకే ఎక్స్పీరియన్స్ అది. ఓకేనా? రాసుకుంటే భవిష్యత్తులో మీకు పనికొస్తుంది. క్రీస్తు శకము 525వ సంవత్సరములో, తెచ్చుకోలేదా? ఓకే రైట్, వినండి, జాగ్రత్తగా వినండి. క్రీస్తు శకము 525వ సంవత్సరములో ఆనాడు ఇటలీ దేశములోనే డొమినీసియస్ అనేటువంటి ఒక పోపు, అంటే అప్పుడు సన్యాసి అని అన్నారు, లేదా మతాధికారి అని అన్నారు. ఓకే, ఆ వ్యక్తి క్రీస్తు పేరట, అంటే క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచం మీద ఒక ముద్ర వేశాడు. కాబట్టి ఏదైనా మనం విషయము చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని చెప్పాలి అనంటే ప్రపంచానికి ఒక ప్రాతిపాదిక అనేది ఉండుటకై క్రీస్తు అయితే బాగుంటుంది అని గమనించాడు ఆయన. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో, అంతకంటే ముఖ్యంగా ప్రింట్ మీడియాలో వచ్చినటువంటి మాట మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటున్నాను. ప్రపంచంలో అత్యధికంగా జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ 2025 సంవత్సరాలలో, ఆ మాటకు వస్తే ఆదాము కాలము నుండి ప్రపంచంలో అత్యధిక జన ఆదరణ కలిగినటువంటి వ్యక్తులలో మొదటి వరుసలో ఎవరుంటారు అనంటే ఏమొచ్చిందండి వార్త? యేసుక్రీస్తుల వారు అన్నారు. అవునా? యేసుక్రీస్తుల వారు. మీ దగ్గర ఏమన్నా దగ్గర ఉంటే క్లిప్ ఉంటే తర్వాత వాట్సాప్లో షేర్ చేయడానికి ప్రయత్నం, నా దగ్గర ఉంది, ఇంట్లో ఉందిలేండి. ఓకే, అత్యంత జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తి, అంటే ఆయన బలమైనటువంటి ఒక ముద్ర వేశాడు అని. ఇతడైతే ప్రపంచానికి ఒక ఐకానిక్గా ఉంటాడు. కావున ఇతడికి ముందు ఇతని తర్వాత అని కాలాన్ని లెక్కిస్తే బాగుంటుంది అని చెప్పి కాలమును విభజించటము జరిగింది. అంటే ప్రపంచము క్రీస్తు పేరట కాలాన్ని విభజించుకున్నది. యేసు విభజించలా. ఎవరు విభజించుకున్నారు?
ప్రపంచం విభజించుకున్నది. ఇప్పుడు భారతీయులు కూడా క్రీస్తు శకము 2025 అని అంటున్నారు కదా. ఏమండి, ఇది ఎప్పటి నుండి అంటున్నారు అని అంటే 2025 సంవత్సరాలుగా అంటున్నారు. అన్నప్పుడు భారతదేశం ఏకీభవించినట్లే కదా, అమెరికా ఏకీభవించినట్లే కదా, యునైటెడ్ కింగ్డమ్ ఏకీభవించినట్టే కదా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇలా ఎన్ని దేశాలైతే ఉన్నాయి, చైనా, ఇలా ఎన్ని దేశాలైతే ఉన్నాయో వాళ్ళందరూ యేసు అనేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన పేరట మనం కాలాన్ని లెక్కిస్తున్నాము అని చెప్పి వారు చెప్పకనే చెప్పారు, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నటువంటి వాళ్ళందరికంటే ఉద్దండులా ఇప్పుడు వీరు మాట్లాడేవారు. ఈ క్రీస్తు శకము, ఈ క్రీస్తు పూర్వము అనేటువంటి ఈ తెలుగు పదాలని ఇంగ్లీష్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామంటే వాటికి ఉన్నటువంటి షార్ట్ ఫామ్లు ఏంటి అని అంటే ఏంటది, బీసీ అండ్ ఏడి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఇట్ మీన్స్ క్రీస్తు పూర్వం. ఏడి అని అంటే అన్నో డామినీ, ఇది ఇంగ్లీష్ పదం కాదు, లాటిన్ పదం. దీని అర్థం ఏంటి అని అంటే యేసు క్రీస్తుల వారి కాలములో అందని అర్థం. అన్నో డొమిని అనగా యేసు క్రీస్తుల వారి కాలములో అంటే యేసు క్రీస్తుల వారు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత అని దాని అర్థం. ఓకే, అయితే ఇది ఇలా క్రీస్తు శకము 525వ సంవత్సరంలో ప్రారంభమై 16 శతాబ్దాలు ఏ ఆటంకము లేకుండా, ఏ అభ్యంతరము లేకుండా ప్రపంచమంతా మూకుమ్మడిగా ఒప్పుకొని ఏకత్రాటి మీద ఏసే శక పురుషుడు, ఏసే యుగ పురుషుడు, యేసు ఒక ఐకానిక్, యేసు పేరట క్యాలెండర్ ఉండటం అనేటువంటిది అది సమ్మతము అని భావించి వారు ఏకీభవించి వాళ్ళు లెక్కిస్తూ వచ్చారు. అయితే 17వ శతాబ్దంలోనికి వచ్చేసరికి భక్తిహీనుల సంఖ్య పెరిగిపోయింది, వారి పేరే నాస్తికులు. ఇక క్రీస్తు పేరట క్రైస్తవ్యం పెరిగిపోతున్నప్పుడు, క్రైస్తవ ప్రభంజనం ప్రపంచంలో కనబడుచున్నప్పుడు, క్రైస్తవ్యం అంటే భయపడిపోతున్నటువంటి ఇతర మతస్థులైనటువంటి మతోన్మాదులు, అందరూ కాదు, మతోన్మాదులైనటువంటి వారు ఈ క్రైస్తవ్యాన్ని నిలవరించాలి అనంటే అసలు క్రీస్తు అనేటువంటి వాడే లేడు, అదొక కల్పిత పాత్ర అనేటువంటి ముద్ర ఈ ప్రజల్లోనికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినట్టయితే క్రైస్తవ్యాన్ని నిర్వీర్యము చేయొచ్చు, బలహీన పరచొచ్చు అనేటువంటి దురుద్దేశంతో పనిగట్టుకొని ఈ ప్రాపగండం చేస్తూ వస్తున్నారు. అంటే 5-6 శతాబ్దాలుగా. ఇకపోతే మరి ఇప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం సంగతి ఏంటి అంటే బీసీ ఏడి సంగతి ఏంటి అని అంటే వాళ్ళు చాప కింద అంటే స్మూత్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే బీసీ అని ఉంది కదండి. మామూలుగా బీసీ అంటే ఏమనుకున్నాం ఇప్పుడు మనం, బిఫోర్ క్రైస్ట్. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దానికి ఒకటి ఈ యాడ్ చేశారు, బీసీఈ అంటే కోర్స్ పేరు కాదు ఇది. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. ఎరా అంటే శకం, బిఫోర్ కామన్ ఎరా. మరి ఏడీ ప్లేస్లో ఏం పెట్టారు, సిఈ పెట్టారు, కామన్ ఎరా. కామన్ ఎరా అంటే తెలుగులో ఏమంటా అంటే సాధారణ శకం. సేమ్ బీసీ ప్లేస్లో బీసీఈ పెట్టారు, ఏడీ ప్లేస్లో సిఈ పెట్టారు.
ఇప్పుడు ఇందులో మారనిది ఏంటి చెప్పండి? మారనిది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి నాటిన మైలురాయి ఒకటి ఉంది కదా, స్టోన్, సెంటర్ పాయింట్. దాన్ని వాళ్ళు మార్చజాలలేకపోయారు. ఇప్పుడు BCAD ఎవరి పేరట వచ్చింది? యేసయ్య పేరట వచ్చింది. ఇప్పుడు నువ్వు మార్చింది ఏంటి? అక్షరాలు మార్చుకున్నావు. కానీ ఆ అక్షరాలతో ఇది సాధారణ శకము అని, అది సాధారణ శకానికి ముందు ఉన్నటువంటి కాలమని నిర్దేశించటానికి మధ్యలో ఉండేటువంటి గీత ఉందే, ఆ గీత ఎవరు గీసిన గీత? యేసయ్య గీసిన గీత, కాన్స్టాంటన్ గీసిన గీత, అండ్ డైనోసిసస్ అనేటువంటి ఆ పోపు గీసినటువంటి గీత. దాన్ని నీవు మార్చజాలకపోయావు. ప్రపంచమంతా ఆ గీతను ఒప్పుకున్నది. అంటే మళ్ళీ అదే యేసును కేంద్రంగా చేసుకొని CE BCE అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసి క్రీస్తును బలహీనపరిచి క్రైస్తవ్యం అనేటువంటిది ఈ లోకంలో లేకుండా చెయ్యాలని నీకంటే పెద్దలైన నీ తాత ముత్తాతల కాలములలో నుండి, వాళ్ళ జేజమ్మల కాలములో నుండి, నీరో లాంటి భయంకరమైనటువంటి చక్రవర్తులు సహితం క్రీస్తును గురించి, క్రైస్తవ్యమును గురించి లోకంలో లేకుండా చెయ్యాలని పరిగట్టుకొని ప్రయత్నం చేసినా కూడా క్రైస్తవ్యం యొక్క పునాదులను కదిలించలేకపోయారు. అంటే మామూలుగా మనం అంటాం కూడా, వెంట్రుక కూడా తీయలేకపోయారు అని. ఎస్, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా క్రైస్తవ్యము విస్తరిస్తున్నదే తప్ప అది ఆగిపోవటం అనేటువంటిది లేదు. ఎందుకంటే అది సత్యం కనుక, అది సత్యము కనుక. నీవు BC అని మాట్లాడుకున్నా, AD అని మాట్లాడినా, లేదా BCE అని మాట్లాడుకున్నా, CE అని మాట్లాడుకున్నా, నువ్వు చెప్పకనే చెబుతున్నావు యేసే ఈ కాలానికి మూలము అనేటువంటి విషయం. అంటే కాలములో యేసయ్య ఉన్నాడు, లేదా యేసయ్య పేరటనే కాలము లెక్కించబడుచున్నది. ఓకే, కాలం గురించి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వద్దాం అంటే, స్థలానికంటే ముందు చరిత్రను గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏమని మాట్లాడుచున్నారని చెప్పాను? ఒక విధంగా ఆయన అన్ని పేర్లు, అన్ని స్థలాల పేర్లు చెప్పి ఇవి కాకుండా అన్నాడంటే, బైబిల్ కాకుండా ఇక బయటి చరిత్రల నుండి యేసు ఉన్నాడని నిరూపించు అన్నట్టుగా మాట్లాడాడు. చేతగాని వాడు మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఓకే, రైట్. బయటి చరిత్ర నుండి అన్నప్పుడు నేను ఒకటి మాట్లాడతాను. యేసుక్రీస్తుల వారికి ఆ రోజుల్లో ప్రధాన శత్రువులు ఎవరండి? యూదులే కదా. ఒప్పుకుంటారా కాదా? ఒప్పుకుంటారు కదా. ఆ యూదుడైనటువంటి హిస్టోరియన్ ఫ్లేవియస్ జోసెఫస్ అనేటువంటి ఒక వ్యక్తి, ప్రపంచమంతా ఒప్పుకోగలిగేటువంటి హిస్టోరియన్. ప్రపంచానికి అతడంటే ఒక ప్రమాణికం. అలాంటి జోసెఫస్ గారు క్రీస్తు శకము 93-94 సంవత్సరములో ఒక పుస్తకం రాశాడు. దాని పేరు యాంటిక్విటీస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. యాంటిక్విటీస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటే ఏంటో తెలుసా దాని అర్థం? యేసుక్రీస్తును గురించినటువంటి పురాతన సంగతులు. యాంటిక్విటీస్ అంటే పురాతన సంగతులు అని ఆయన ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు అతను యేసుక్రీస్తును సమ్మతించి రాశాడా, విభేదిస్తూ రాశాడా అంటే, యేసుక్రీస్తు యొక్క సిద్ధాంతము ఏదైతే ఉందో, యేసుక్రీస్తు యొక్క మాటలు, జ్ఞానం ఏదైతే ఉందో
ఆయన బోధ, ఆ మార్గం ఏదైతే ఉందో ఆయన దాన్ని ఏకీభవిస్తున్నాడా విభేదిస్తున్నాడా అనేటువంటి పక్కకు పెడితే, యేసు అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇలా బోధించాడు, ఇలాంటి కార్యాలు చేశాడు, అలాంటి కార్యాలు ఇదివరకు ఎప్పుడూ కూడా లోకములో కనిపించలేదు అని చెప్పి షార్ట్కట్లో చెప్తున్నాను. సింపుల్, పెద్ద పుస్తకమే రాశాడు ఆయన, నేను 2-3 మాటల్లో చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏకీభవించాడా విభేదించాడని పక్కకు పెడితే, యేసు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక పాత్ర ఉన్నది అని చెప్పి ఆయన బల్లగుద్ది చెబుతున్నాడు. ఈ చరిత్రకారుడు నీకు నచ్చడా? ఆయన క్రైస్తవుడేం కాదు కదా, డబ్బా కొట్టుకున్నాడని చెప్పుకోవడానికి, వారి మాట వారు నిరూపించుకోవడానికి, వాళ్ళు ఏమైనా చేస్తారో అని చెప్పుకోవడానికి. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే యూదులు యాంటీ క్రైస్తు, వాళ్ళు క్రీస్తు వ్యతిరేకులు. వాళ్ళు ఆ క్రీస్తు వ్యతిరేకులలో ఒకడైనటువంటి ఈ జోసెఫస్ గారు యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్తున్నాడు. నీకేం కావాలి ఇక ప్రపంచ చరిత్రలో? ఇక మరొక హిస్టోరియన్ ఉన్నాడు, ఆయన పేరు టాసిటస్. అంటే వీళ్ళంతా ఫేమస్ అనమాట. చాలామంది యేసుక్రీస్తుని గురించి రాశాడండి. వాళ్ళ పేర్లన్నీ రాసుకుని ఈ చరిత్రకారుల పేర్లన్నీ రాయాలంటే ఒక శాంతాడంత అవుతుంది. నిజం, అంతమంది ఉన్నారు. నేను టాపు 2-3 పేర్లు చెప్తున్నాను మీకు. టాసిటస్, ఈయన క్రీస్తు శకము 116వ సంవత్సరంలో అన్నల్స్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. అన్నల్స్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే వార్షిక సంఘటనలు. వార్షిక అంటే సంవత్సరం మనం వార్షికోత్సవం చేసుకుంటాం చూడు, అలాంటిదన్నమాట. అంటే సంవత్సరాల వారీగా జరిగినటువంటి సంఘటనలు అని యేసుక్రీస్తుని గురించి ఆయన రాశాడు. మరి ఆ చరిత్రకారుడు చెప్పినటువంటి సంగతి నీకు ఆమోదయోగ్యం కాదా? ఓకే. అలాగే 3వ వ్యక్తి, ఇతడు టర్కీ దేశంలో ఒక ప్రాంతానికి గవర్నర్. ఆయన పేరు ప్లీనీ. ఏమండి, మనం యూదయలో పిలాతు ఎలాగనో టర్కీ దేశంలో ఒక ప్రాంతానికి అతడు గవర్నర్. ఈ గవర్నరు ఈ టర్కీ దేశ రాజైనటువంటి అతడికి ఒక ఉత్తర్వు రాశాడు. ఏమని ఉత్తర్వు రాశాడంటే, ఏమని రాశాడు అనంటే, క్రిస్టోస్ అనేటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి బోధనలకి, క్రిస్టోస్ మీన్స్ క్రైస్ట్, క్రిస్టోస్ అనేటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి బోధనలకి జనాలు ఆకర్షితులై ఆయన వెంట వెళ్ళిపోవచ్చున్నారు. గనుక మన దేవాలయములలోనికి జనాల రాకడ తక్కువైపోయింది. అందుకే దేవాలయము ఖజానాలోని ధనము తగ్గిపోతున్నది అని చెప్పి. అంటే రాజుగారు అడుగుతారు కదా, ఏ నెల కా నెల దేవాదాయ శాఖ నుండి ఏం రావాలా, రకం రావాలా, అది రావటం లేదు ఎందుకు అని చెప్పి అడిగితే ఇతడు వివరణ ఇస్తూ ఉత్తర్వు రాశాడు. ఎందుకు అంత మొత్తం రావటం లేదు అంటే, మన దేవాలయంలోనికి జనాల రాకడ తగ్గిపోయిందయ్యా. ఎందుకు తగ్గింది? అడవుడు క్రిస్టోస్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, వాడు ఏదేదో చెప్తున్నాడు, జనాలందరూ ఆయన వెంటే వెళుతున్నారు అని చెప్పేసి ఈయన ఒక ఉత్తరం రాశాడు. ఏమండి, మరి టర్కీ దేశం ఇప్పుడు ప్రపంచ పటంలో ఉంది కదా. నేను సంవత్సరం పేరు చెప్పాను, ఏంటది? క్రీస్తకం 116వ సంవత్సరం అని. ఆ సంవత్సరంలో ఏ రాజు పరిపాలించాడు, ఈ ప్లీనీ అనేటువంటి గవర్నర్ ఉన్నాడా లేడా, ఉంటే ఆ ఉత్తరం రాశాడా లేడా సెర్చ్ చేయి, టర్కీ దేశానికి వెళ్ళి ఆరాది. ఇంతమంది చరిత్రకారులు, ఇంకెంతోమంది చరిత్రకారులు క్రీస్తుని గురించి రాశారు. గుడ్ ఆర్ బ్యాడ్. నచ్చిన వాళ్ళు మంచి అని రాస్తారు, నచ్చని వాళ్ళు చెడు అని రాస్తారు. నువ్వు మంచోడు అన్నా చెడ్డోడు అన్నా ఉన్నవాడే కదా. వాడు మంచోడు కాదురా అంటే వాడు అసలు పుట్టలేదు, బ్రతుకుతలేడనా దాని అర్థం. కనుక ఉన్నాడా లేదా అనేది ఇక్కడ మన పాయింట్. ఆయన ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు 2025 సంవత్సరాలంటే 2 మిలీనియములు కదండి.
మిలీనియం అంటే ఒక 1000 సంవత్సరాలు. 2 మిలీనియములుగా యేసు చరిత్రలో ఉన్నాడని ఎంతోమంది చెబుతూ ఉంటుండగా, ధృవీకరిస్తూ ఉంటుండగా, ఈ BC AD అని రోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా, యేసు పేరట ఈ కాలాన్ని లెక్కించబడుచున్నది కనుక యేసు ఎంతో గొప్పవాడని మనం నమ్ముతూ ఉంటుండగా, ఈనాడు మేము చరిత్రకారులము అంటూ వచ్చి యేసు చరిత్రలో ఉన్నట్టుగా ఏ ఆధారాలు ఏం కనబడటం లేదు అని నువ్వు చెబితే నేను నమ్మాలా? నువ్వెంత, నీ చరిత్ర ఎంత, నీకున్నటువంటి పరిజ్ఞానం ఎంత? ఈరోజు వచ్చినటువంటి నువ్వు యేసు చరిత్రలో లేడంటావా? అంటే 2000 సంవత్సరాలుగా చెప్తున్నటువంటి చరిత్రకారులంతా నీ ముందు బలాదూరా? వాళ్ళకంటే మేధావివను? వాళ్ళకంటే జ్ఞానవంతుడివా? వాళ్ళకంటే బాగా చింపుతానవా? వాళ్ళకంటే బలవంతుడవా? ఏంటి నీకు తెలిసింది? 2025 సంవత్సరములో యేసు చరిత్రలో లేడు కదా అని నువ్వు అంటున్నావు. నీకు యేసుక్రీస్తుని గురించిన ముక్కు తెలుసా, మూతి తెలుసా? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం అంటే ఆయన లోకంలోనికి వచ్చింది. ఇప్పుడు నువ్వు 2025లో ఉన్నావు. నువ్వు ఎలా చెబుతావు యేసు చరిత్రలో లేడు కదా అని? నీకున్న సోర్స్ ఏంది? నువ్వు ఎలా ఆరాధిస్తావు? పోనీ చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి ఆరాధిస్తున్నావు అంటే నేను 3 పేర్లు చెప్పాను, అవి పరిగణలోకి తీసుకోలేదే. మరి ఆ వ్యక్తులను పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఇంకే వ్యక్తులను పరిగణలోనికి తీసుకుంటావు? నువ్వెవరిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు నువ్వు బెత్లెహేముకి వెళ్తావా, నజరేతుకి వెళ్తావా, యెరూషలేముకి వెళ్తావా, యోర్దానికి వెళ్తావా, ఆనాడు ఉన్నటువంటి అన్న యుద్ధకి వెళ్తావా, కయప యుద్ధకి వెళ్తావా, పిలాతు యుద్ధకు వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? ఏమీ చేయకుండానే యేసు లేడు అని చెప్పటం అనేటువంటిది అత్యంత బుద్ధిహీనమైనటువంటి విషయం. అది బుద్ధిహీనమైనటువంటి విషయం. అది నువ్వు నేను చెబితే ప్రమాణం కాదది. ఆ రోజు సమకాలికులైనటువంటి చరిత్రకారులు అసలు నేనేమంటాను అనంటే, ఈ చరిత్ర పుస్తకము, ఆ చరిత్ర పుస్తకము, ఆ చరిత్రకారుడు చెప్పినటువంటి పుస్తకము, ఆ చరిత్రకారు రాసినటువంటి పుస్తకం అని నువ్వు అంటావేమో. నో, ఆ చరిత్ర పుస్తకాల కంటే అత్యంత బలమైనటువంటి సత్యమైనటువంటి చరిత్ర పుస్తకం ఓన్లీ వన్, దట్ ఈస్ ద బైబిల్. బైబిల్ని మించిన చరిత్ర పుస్తకం మరొకటి లేదు. బైబిల్లో రాయబడినటువంటి సంగతులు రాసినటువంటి చరిత్రకారులను మించినటువంటి చరిత్రకారులు లేరు. ఎందుకు అనంటే ఆ చరిత్రకారులు చెప్పుడు మాటలను బట్టి రాసినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు అనుభవించి రాసినటువంటి వారు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో. జాగ్రత్తగా గమనించండి. ఏది ఉండెనో నెంబర్ 1. రెండవది ఏమి వింటిమో, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో. ఏం కనుగొన్నారు వాళ్ళు? నిదానించి ఏం కనుగొన్నారు? యేసు లేస్తానని చెప్పాడు, లేచాడా లేదా? ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. దేన్ని తాకి చూసేయండి? మహిమగల శరీరము ధరించుకొని తిరిగి లేచిన తర్వాత ఆయన పొడవబడ్డాడు కదా, మేకులు కొట్టబడ్డాయి కదా, దానికి సంబంధించిన గాయాలు ఉంటాయి కదా, ఉండాలి కదా, ఉన్నాయా లేదా అని మరి తాకి చూశారు.
మేబీ మీ బ్రెయిన్లలో తోమ ఒకడే తాకి చూశారనుకుంటారేమో. నో, అందరూ తడిమి చూశారు. మీరు జాగ్రత్త చదవండి బైబిల్. తోమాను ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. నో, తోమా ఆ టైంలో లేడండి, తర్వాత వచ్చి ఆయన డౌట్ను అక్కడ చెప్పుకుంటాడు. ఆయన మేము దేన్ని తాకితిమో అని అంటున్నాడు. ఏది కనుగొంటిమో, మళ్ళీ ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ప్రత్యక్షమాయను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చనిపోయిన ఆయన మరలా సజీవుడుగా లేచాడు. ప్రత్యక్షమైనట్టు దాని అర్థం అది. మరణించిన ఆయన మరలా సజీవుడుగా లేచాడు. లేచి మాకు భరోసా కలిగించాడు. ఏమని? మేము కూడా లేవగలము అని. అది ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఏమండి? చూసినోళ్ళు, విన్నోళ్ళు, తాకి ఎరిగినోళ్ళు, ఏమండి, ఆయన తిరిగి లేచినటువంటి విషయాన్ని కూడా గమనించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం కంటే ఇంకా గొప్పదైనటువంటి సాక్ష్యం మరొకటి ఏముంటుంది? వాళ్ళు చరిత్రలో లేరా? వాళ్ళు సంగతులు రాయలేదా? వాళ్ళు రాసిన సంగతులు పరిగణలోనికి రావా? ముక్కు ముఖం తెలియనటువంటి ఈ 20-21వ శతాబ్దంలో లేదా 17, 18, 19, 20, 21వ శతాబ్దంలో రాసినటువంటి వీడి యొక్క మాట నీకు ప్రమాణం అవుతుంది. ఆయనతో ప్రత్యక్ష సహవాసం చేసినటువంటి వాడు, సమకాలికులైనటువంటి వారు చెప్పినటువంటి మాట నీకు ప్రమాణం కాదా? ఇది ఎంత దురుద్దేశం, ఇదెంత తప్పిదం, ఇదెంత పక్షపాతం, ఇదెంత నిరంకుశత్వం. కావాలని వాంటెడ్లీ చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా ఇది? వాళ్ళను మించిన సాక్షులు లేరు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనము. మీరు జీవాధిపతిని చంపితిర్రి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. మీరు చంపితిర్రి, కానీ దేవుడు ఆయనను లేపాడు. ఆయన లేచాడనడానికి ఇదిగో, నా పేరు పేతురు, నా పేరు యోహాను, నా పేరు యాకోబు, నా పేరు తోమా, నా పేరు ఆంద్రేయ, నా పేరు బర్తలోమై, నా పేరు మత్తియా. ఇలా 12 మంది. వాళ్ళు ఏమన్నారు? మేము దానికి సాక్షులం. కోర్టుకు వచ్చి ఇది మేము కళ్ళారా చూసామని ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు, దానికి వాళ్ళు రుజువులు చెప్పినప్పుడు, అబే నువ్వు వద్దు, నువ్వు చూసావు కదా, నువ్వు వద్దు, చూడనలో పట్టుకరా, అది రాసుకుంటా నేను. అలా అంటే ఆ జడ్జి బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? అఫ్కోర్స్ ఈరోజు దురదృష్టవశాత్తు కోర్టులలో అవే జరుగుతాయి. అసలైన సాక్షులను ఏం చేస్తారు? బెదిరిస్తారు, వాళ్ళ నోర్లు మూయిస్తారు, కిడ్నాప్లు చేస్తారు. దొంగ సాక్షులను తీసుకొచ్చి తగుదునమ్మా అని, నేనున్నానండి అక్కడ, నా కళ్ళ ముందే జరిగిందండి, ఈయనేనండి, నేను గుర్తుపట్టాను. దొంగలు ఊర్లేలుతున్నటువంటి కాలం ఇది. అలాంటి వారి నోట నుండి సత్యమును గురించినటువంటి మాటలు మనం ఆశించలేం.
ప్రియులరా, ఆయన లేచాడు, ఆయన లేపబడ్డాడు, దేవుడు అతను లేపాడు, దానికి మేము సాక్షులము అని అన్నారు. 4వ అధ్యాయం 20వ వచనం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనము. వారు పేతురును యోహానును మధ్యలో నిలవబెట్టి, అసలు మీరు ఎట్లా చెప్తాను చెప్పంటారు, మీరు ఎట్లా చెప్తాను, ఈ వాక్యం ఎలా చెప్తాను, ఈ కార్యాలు ఎలా చేస్తాను మీరు అని చెప్పేసి అంటే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను, ప్రజల అధికారులారా. ప్రజల అధికారులు అంటే అప్పుడు ఎవరుంటారండి? అదే ఉంటే యూదా మత పెద్దలు, ఉంటే రోమా సైన్యపు అధిపతులు. వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏమని? అధిపతులారా, ప్రజల అధిపతులారా, ఆ దుర్బలుడికి చేయబడినటువంటి ఉపకారము గూర్చి, వాడు దేని వలన స్వస్థత పొందెనని. కరెక్ట్ అన్నారని చదివేది? మీరు నన్ను విమర్శిస్తున్నారు గనక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినటువంటి విషయం ఏదనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనం. తప్పు చదివిన ఓకే, అయినా దానికి సింక్ అవుతుంది. నువ్వు చదివి 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఏమన్నారండి వాళ్ళు? మేము కన్నవాటిని అంటే చూసిన వాటిని అని, విన్న వాటిని. యేసయ్య ఎన్ని మాటలు చెప్తే వాళ్ళు విన్నారండి? ప్రజల మధ్యలో చెబితే అర్థం కాలేదని మళ్ళీ విడిది చేసే చోటుకు వచ్చిన తర్వాత, అయ్యా మాకు ఆ ఉపమానం అర్థం కాలేదు, మళ్ళీ వివరించి చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. మహాజ్ఞానవంతులు వాళ్ళు. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వారంటే ఇక్కడ ఎవరు? మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీద వాళ్ళు బెదిరిస్తూ అడిగారు. ఇందాక మనం 7వ వచనంలో చదువుకున్నాం. ఓకే, 19వ వచనాన్ని మనం చూసుకుంటే ఇందులోనే 20కి ముందున్నటువంటి మాట. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అంటే వీళ్ళు ఏమని చెప్పమంటున్నారు? వీళ్ళు ఏం చేయమంటున్నారు? మీరు ఇంకొకసారి క్రీస్తు పేరెత్తకండి, క్రీస్తు పేరట ఈ కార్యాలు చేస్తున్నామని చెప్పకండి. ఆ దొంగలు యేసయ్య లేచిన రోజే డబ్బుతో సైనికులను కొని ఏం చేపించారండి? శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు అని అబద్ధం ఆడిపించారు. పాపం యూదులు దురదృష్టవంతులు ఆ విషయంలో. అదే యూదులు నమ్మారట. ఏమని? శిష్యులు ఎత్తుకుపోయారు అనేటువంటి మాటను నమ్మి ఇప్పటికీ వారు యేసయ్యను నమ్మలేకపోతున్నారండి. ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి పనిని బట్టి కావాలని క్రీస్తు అనేటువంటి పేరును, క్రీస్తు బోధించిన మాటలను, క్రీస్తు చేసిన కార్యములు ప్రజలలో వెల్లడి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు సైనికులను కొని అబద్ధం ఆడిపించారు. రెండవది, శిష్యులైనటువంటి వీరిని ఈ విధంగా బెదిరించారు. సైనికులు అమ్ముడు పోయారేమో, కానీ శిష్యులు అమ్ముడు పోరుగాక పోరు. ఈనాడు ఉన్నటువంటి నిజమైన భక్తుడు, నిజమైన క్రీస్తు శిష్యుడు ఎవడు కూడా అమ్ముడు పోడు, మాట మార్చడు, మీ ఉడత ఊపులకు ఎవడు భయపడడు.
ఉన్నది ఉన్నట్లుగా నికార్సత్తుగా చెప్తాడు. రా, బైబిల్ చరిత్ర ప్రకారంగా ఆలోచించుదామా, లోక చరిత్ర పరంగా ఆలోచించుదామా, క్రీస్తు చరిత్రలో ఉన్నాడని నిరూపించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధమే. ఎన్ని విషయాలు ఆలోచించాం ఈరోజు? కాలం గురించి ఆలోచించాం. రెండవది చరిత్రకారులు అనేటువంటి ఆ జనరల్ ఇష్యూ గురించి ఆలోచించాం. ఇంకేం మిగిలి ఉన్నాయి? పురావస్తు సంబంధమైనటువంటి ఆధారాలు. గాంధీ గారు కళ్ళద్దాలు పెట్టుకునేది, ఇక్కడ బొడ్డుకాడ గడియారం పెట్టుకునేది, నడుముకు చేతిలో కర్ర ఉండేది, అలాగే ఒక కుటీరము అంటే ఆశ్రమము ఉండేది. ఇవన్నీ అతడు ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు. మీ యేసయ్యకి ఏ ఆధారాలు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఎక్కడన్నా చూసారా మీరు దాచిపెట్టంగా? మీ ఊర్లో పెట్టినారా? కళ్ళకొయ్యలా మొన్న దవ్వుతాంటే వెళ్ళిందన్నారు కదా, అది ఏదో అక్కడ తవ్వారు కదా, పనులు జరిగాయి కదా అక్కడ. కండ్ల కొయ్యలు ఉన్నాయా, ఇంకేదైనా ఊర్లో ఉన్నాయా, ఏంటి సంగతి అనేటువంటి విషయాన్ని దేవుని చిత్తమైతే వచ్చే మాసము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఈ సమయం నందు